బీసీ వాదం ప్రజెంట్ బీసీ వాదం అయితే చాలా హల్చల్ నడుస్తుంది తెలంగాణలో. మరి మీరు బీజేపీలో కొనసాగుతున్నారు, ఇటు బీసీ వాదం మీద కూడా పనిచేస్తా ఉంది. మరి నిజామాబాద్కి వచ్చేసరికి ఇలా కేవలం బీసీ వాదం అనేది ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా బీసీ వాదం ఎత్తుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన సంఘటన చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత అంటే బీసీ కుల సంఘాలు బీసీ సంఘాల నాయకులే కాకుండా ఇలా బీసీలు కానోళ్ళు కూడా బీసీ వాదం ఎత్తుకుంటున్నారు. ఇలా ఎగ్జాంపుల్ కవితమ్మ ఒక దొర్సాని అయి ఉండి కూడా బీసీ వాదం ఎత్తుకుంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా బీసీ వాదం చుట్టూ తిరుగుతున్నాయి. అందుకొరకు ఒక దొర్సాని కూడా బీసీ వాదాన్ని ఎత్తుకొని జనాలల్లో పోతా అని చెప్పేసి ఆమె కూడా బీసీ వాదం ఎత్తుకున్నది. అంటే ఈ ఆల్టర్నేటివ్ బీసీ లేకుండా ఏ రాజకీయ పార్టీ లేదనే సందేశాన్ని మాత్రం ప్రజలకి వెళ్ళింది. ఇవాళ బీసీలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీలైనా ముందుగా మీరు ఏ పార్టీ తీసుకున్నా 83లో ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు కూడా బీసీలే దానికి సాక్రిఫై చేసిండ్రు. అప్పుడు కూడా బీసీ వాదం తోటే ఆయన అధికారంలోకి వచ్చిండు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి కూడా ఆయన కూడా పాదయాత్రల బీసీలను దగ్గరికి తీసి ఆయన అధికారంలోకి వచ్చిండు. ఆ తర్వాత కేసీఆర్ దగ్గర అయితే 100% మంది బీసీలే పనిచేసిండు. ఎందుకంటే ఆ రోజు ఒక ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో ఒక కమ్మ సామాజిక వర్గం, రెడ్డిలు కమ్మలు వెల్మలు అంతా అటు సైడ్ ఉన్నా కానీ ఒక తెలంగాణ వాదాన్ని బీసీలే భుజాల మీద వేసుకొని ఇలా బీసీ ఎస్సీ ఎస్టీలు కర్షక కార్మిక మేధావులందరూ కూడా తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారు. దాంట్లో కీలక పాత్ర బీసీలది. అంటే బీసీ వాదం లేకుండా ఏ పార్టీకి కూడా మనుగడ లేదనే సందేశం ప్రజలలో ఉన్నది.